నాకు తెలుసు ఖచ్చితంగా మరొక 25 సంవత్సరాల వరకు ఈ రాష్ట్రంలో ప్రభుత్వాలు మారకపోవచ్చు, కేంద్ర ప్రభుత్వాలు మారకపోవచ్చు. వాట్ విల్ హ్యాపెన్? ఆకాశం విరిగి మీద పడుతుందా? ఈ నరేంద్ర మోడీ 10 సంవత్సరాలు పరిపాలించాడు, మన్మోహన్ సింగ్ 10 సంవత్సరాలు పరిపాలించారు ప్రధానమంత్రిగా. వేర్ ఈజ్ మన్మోహన్ సింగ్? వేర్ ఈజ్ హీ నౌ? ఈ రాష్ట్రాన్ని ఈ దేశాన్ని పరిపాలించే ముఖ్యమంత్రి శిల వేసుకొని ఉండిపోయారా? ఈ రాష్ట్రాన్ని దేశాన్ని పరిపాలించినటువంటి వ్యక్తులు శిల వేసుకొని అక్కడే ఉండిపోయినారా? కానీ ఒక్క బాబాసాహెబ్ అంబేద్కర్ మాత్రం ఉండిపోయినారు. జాతిపిత మహాత్మా గాంధీ మాత్రం ఉండిపోయినారు. ఈ దేశానికి నిజంగా ప్రజల పట్ల ప్రజా సమస్యల పట్ల అంకిత భావంతో పనిచేసినటువంటి గొప్ప నాయకులు శిలాఫలకాలు ప్రతి గొంతులో, ప్రతి వీధిలో, ప్రతి సందులో, ప్రతి జిల్లాలో, ప్రతి మండలంలో, ప్రతి గ్రామంలో కనపడుతున్నాయి. ఈరోజు రాష్ట్రాలన్నీ కూడా బాబాసాహెబ్ అంబేద్కర్ని ఒక ఓటు బ్యాంకుగా చూసి ఆయన పేరు చెబితే వేల ఓట్లు, లక్షల ఓట్లు రాలుతున్నాయి అంటే బాబాసాహెబ్ అంబేద్కర్ ఓడిపోవచ్చు, ఒక కాన్స్టిట్యున్సీలో ఓడిపోవచ్చు. కానీ ఒక దేశాన్ని, ఒక రాష్ట్రాన్ని, ఒక రాష్ట్ర ప్రభుత్వాన్ని, ఒక దేశంలో ప్రభుత్వాన్ని మార్చగలిగిన శక్తిమంతుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్. మీరు అందరూ అనొచ్చు, పోవయ్యా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ముంబైలో ఒక పాలవాడి చేతిలో ఓడిపోయినాడు. కరెక్టే, వ్యక్తిగా ఆయన ఓడిపోవచ్చు, కానీ సమాజంగా ఆయన చాలా గొప్ప వ్యక్తి. ఈ రోజున కేంద్ర ప్రభుత్వాలని, రాష్ట్ర ప్రభుత్వాలని మార్చగలిగినటువంటి ఒక బలీయమైన శక్తి కేవలం ఆయన ఆశయాల ద్వారా వచ్చింది. అలాంటి ఆశయాలతో నడిచేటువంటి వ్యక్తిని నేను. ప్రాబబ్లీ మా దళితులు చాలామంది నన్ను అంగీకరించకపోవచ్చు, కానీ ఒకరోజుకి కష్టమంటూ వస్తే రావాల్సింది నేనే సోదరులారా, గుర్తుపెట్టుకోండి. రేపొద్దున మీ తమ్ముడికో, మీ అన్నకో, మీ అక్కకో, మీ చెల్లికో రేపొద్దున ఇంట్లో ఏదైనా సమస్య వస్తే, ఇంటి పక్కన వాళ్ళతో సమస్య వస్తే, ఎవడైనా పోలీస్ ఆఫీసర్ వచ్చి జుట్టు పట్టుకుని వెళ్ళి కొడితే, లేకపోతే మీరు పెట్టిన కేసు పక్కన పడేస్తే, అన్నా రేపొద్దున మాకు సమస్య వచ్చింది అంటే ఏ జగన్మోహన్ రెడ్డి ఆదుకోడు, ఏ తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు ఆదుకోడు, ఇప్పుడు డ్రామాలు ప్లే చేస్తున్నట్టు ఏ నారా లోకేష్ ఆదుకోడు. మిమ్మల్ని ఆదుకునేది, మీకోసం పరిగెత్తుకుంటూ వచ్చేది, మీ దగ్గర డబ్బులున్నా డబ్బులు లేకపోయినా మిమ్మల్ని సహకారం ఏం కావాలని మనస్ఫూర్తిగా అడిగే ఒకే ఒక్క వ్యక్తి జడా శ్రావణ్ కుమార్. అది 2024 కావచ్చు, 2034 కావచ్చు, 2044 కావచ్చు. ఈ శరీరంలో ఊపిరున్నంత వరకు ఎవరికి అన్యాయం జరిగినా వాళ్ళ కోసం వచ్చి ఏంటి మీ సమస్య అని ప్రశ్నించగలిగేది, ఓటు లేకపోయినా, సీటు లేకపోయినా, రాజకీయాలు చేయకుండా నిజాయితీగా, నియమబద్ధంగా, నిశ్చలంగా ప్రజల దగ్గరకు వచ్చి ఓటు అడిగి మీ కష్టం ఏంటి అని అడగగలిగినటువంటి ఏకైక వ్యక్తి జడా శ్రావణ్ కుమార్. ఈ ఒక్క విషయాన్ని మాత్రం గుర్తుపెట్టుకోండి. రాజకీయాల కోసం నేను మాట్లాడటం